హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుసు అని లాగ్స్. సో ఫ్రెండ్స్, సడన్గా ఆఫీస్కి రావాల్సి అయితే వచ్చిందనమాట. సో మళ్ళీ సండే బ్యాక్కి వెళ్ళిపోతాను. సో ఈ వీడియో కొంచెం లేట్గా వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఆఫీస్లో థింగ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకున్న తర్వాత ఎడిట్ చేస్తాను. మేబీ ఇది క్రిస్మస్ రోజు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్రిస్మస్ రోజు కానీ పక్క డే కానీ, అంటే ట్యూస్డే కానీ, మండే కానీ, ట్యూస్డే కానీ అనమాట. సో మొత్తానికి ఇప్పుడే మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దిగాక బయటకు వచ్చి విజువల్స్ అయితే తీస్తున్నాను. సో మనం ఇప్పుడైతే మెట్రో ఎక్కాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బయటకు వచ్చినాక రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ నుంచి మనం రాయదుర్గ్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో మనం స్టేషన్ నుంచి బయటకు రాగానే రైట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, మనకి విఘ్నేశ్వర టెంపుల్ అనమాట. సో యూజువల్లీ ఈ టెంపుల్ ద్వారానే వెళ్తూ ఉంటాను నేను. అంటే యాక్చువల్గా రోడ్ అవతల వెళ్ళొచ్చు, కానీ రోడ్ అవతల కొంచెం కంఫర్ట్గా ఉంటుంది మనకు వెళ్ళడానికి. ఈ రైట్ సైడ్లో రాగానే, కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్లో మెయిన్ ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మెట్రో పైకి వెళ్ళడానికి లిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట కొంచెం ముందుకు వెళ్ళగానే. అందుకే నేను రోడ్ అవతల కాకుండా రోడ్ అవతలకి వెళ్తే ఎస్కలేటర్ అది ఉంటుంది డైరెక్ట్గా మెట్రోకి. బట్ ఇక్కడ మనకి ఈజీ యాక్సెస్ అనమాట, రోడ్ దాటాల్సిన అవసరం లేదు, అందువల్ల ఇటు వెళ్తున్నాము. సో నేను చెప్పిన లిఫ్ట్స్ ఇదే ఫ్రెండ్స్. మనము ఇక్కడ నుంచి సింపుల్గా మనం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆర్టీసీ వాళ్ళకి, ఆర్టీసీలో బస్సులో వచ్చిన వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు లేదు, నార్మల్గా మెట్లు ఎక్కాల్సి వచ్చేది. పక్కన స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి. సో లిఫ్ట్ ఎక్కేసినాక ఇది కొంచెము మనం రోడ్ క్రాసింగ్ అవ్వడానికి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట పైన. సో ఈ రోడ్ క్రాస్ అయిన తర్వాత మనము మెట్రో లోపలికి అయితే వెళ్తాం అనమాట. అదే అటు సైడ్ వెళ్ళామనుకోండి, ఆల్మోస్ట్ ఒక 2 రోడ్స్ అయితే మనము అవతలకి వెళ్ళాల్సి వస్తుంది. సో యూజువల్లీ నేను ఇదే ప్రిఫర్ చేసుకుంటాను అనమాట నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు. సో నేను మ్యాక్సిమం ట్రైన్ ప్రిఫర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మొదట్లో నాకు వచ్చేసి బస్సే అలవాటు ఉండేదన్నమాట. బట్ మా ఫ్రెండ్ వన్స్ నాకు సజెస్ట్ చేసినాక ట్రైన్ జర్నీ బాగుంటుంది అనేసి, సో అది యూజువల్లీ నేను అలవాటు చేసుకున్నాను. సో హ్యాపీగా థర్డ్ ఏసీ ముందుగా బుక్ చేసుకున్నామా, హ్యాపీగా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుందన్నమాట నా లైఫ్లో. యాక్చువల్గా యూజువల్లీ ఏంటంటే ఎవ్రీ వీకెండ్ ఫ్రైడే సాటర్డే ఇంటికి వచ్చేసి వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్. కొన్ని టైమ్స్లో ఏంటంటే ఒక వీక్ ఊరి దగ్గర, ఒక వీక్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ అయితే జరుగుతూ ఉంటుంది. సో అదే ఫ్రెండ్స్, మీకు నా కామన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆఫీస్ ఎలా ఉంటుంది అని చెప్పి జస్ట్ చూపించామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో సెక్యూరిటీ చెకప్ అయితే అయిపోయినాక, మనము టికెట్ తీసుకున్నాక మనము ఇంకొక ఫ్లోర్ అయితే పైకి రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్, త్రూ ఎస్కలేటర్. పైకి వచ్చినాక ఇంకా డైరెక్ట్గా మనకి మెట్రో ఎక్కే యాక్సెస్ అయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్తూ ఉన్నాము. సో మొత్తానికి మెట్రో అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. సో ఇక మనము డైరెక్ట్గా లాస్ట్ స్టాపింగే ఇది. యాక్చువల్గా నాగోల్ నుంచి వస్తుంది అనమాట మెట్రో. నాగోల్ నుంచి రాయదుర్గ్ అనమాట. ఇటు నాగోల్ వచ్చేసి లాస్ట్ స్టాపింగ్, ప్లస్ రాయదుర్గ్ వచ్చేసి లాస్ట్ స్టాపింగ్ అనమాట హైటెక్ సిటీలో. మనం డైరెక్ట్గా ఇంకా లాస్ట్ స్టాపింగ్ అంటే మన సికింద్రాబాద్ ఈస్ట్ మధ్యలో ఎక్కాం కాబట్టి డైరెక్ట్గా మనం ఇక రాయదుర్గ్లో అయితే దిగాల్సి ఉంటుంది. రాయదుర్గ్లో దిగేసి అక్కడి నుంచి మనం మళ్ళీ అక్కడి నుంచి నేను ఉండే స్టేయింగ్కి వెళ్ళాలి కాబట్టి అక్కడి నుంచి ర్యాపిడో బుక్ చేసుకుంటాను. నేను ర్యాపిడో బుక్ చేసుకుంటే అరౌండ్ 65 రూపీస్ 70 రూపీస్ పడుతుంది అనమాట. డైరెక్ట్గా నేను ఉండే స్టేయింగ్కి వెళ్ళిపోతాను. ప్రయాణికులకు గమనిక, లేడీస్ విభాగంలోని స్థలాన్ని ఆక్రమించవద్దని, రిజర్వ్ చేసిన సీట్లను వెంటనే ఖాళీ చేయాలని పురుషులకు అభ్యర్థన. సమ్మతించని వారికి జరిమానా వేయబడును. Next station, doors will open on the left. Tarvati station, Paradise.
చివరి స్టేషన్. తలుపులు కుడి వైపున తెరుచుకుంటాయి. దయచేసి మీ వస్తువులను జాగ్రత్త పరచుకోండి. అగలా స్టేషన్ సింక్రనీ రాయదుర్గ్. సో మొత్తానికి మనము రాయదుర్గ్లో అయితే దిగేసాం ఫ్రెండ్స్. ఇక ర్యాపిడో బుక్ చేసుకుని డైరెక్ట్గా నా స్టేయింగ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు యాక్చువల్గా రాయదుర్గ్ నా హైటెక్ సిటీ మాదాపూర్ ఇదంతా ఒక ఏరియాలో ఉంటుంది కదా. సో ఈ జనరల్గా ఈ సైడ్ ఇప్పుడు దిగేటప్పుడు ఇది మైండ్ స్పేస్ మెయిన్ గేట్ దగ్గర ఇది కింద డ్రాప్ చేస్తుంది అనమాట. ఈ వే వచ్చేసి కిందకి వెళ్ళినాక డైరెక్ట్గా ఇక మనకి ర్యాపిడో మనం త్రూ మొబైల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ పర్సన్స్ కూడా ఉంటారు. ఇప్పుడు ఆ కనిపించే బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్, అది నా ఆఫీస్ బిల్డింగ్ వచ్చేసి ఆ బ్యాక్ సైడ్లో పెద్దది ఉంది కదా అది. సో మనమైతే ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాం. ఇంకా ర్యాపిడో తీసుకొని స్టేయింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్ళాక ఫ్రెష్ అయ్యేసి ఇంకా డైరెక్ట్గా మనము ఆఫీస్కి అయితే వెళ్ళిపోవడం అనమాట. ర్యాపిడో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ర్యాపిడో తీసుకొని ఇప్పుడు నేనుండే స్టేయింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట. వన్స్ ఫ్రెష్ అయినాక సో ఇక మళ్ళీ ఆఫీస్కి అయితే రావాలి. ఇదే ఏరియాకి రావాలి మళ్ళీ బ్యాక్కి. సో నా బైక్ కూడా పెట్టేసి ఆల్మోస్ట్ నేను 1 month నుంచి రాలేదు కదా, కుసుమ ప్రెగ్నెంట్ అది డెలివరీ ఉన్న దానివల్ల. సో ఇప్పుడు నా బైక్ కూడా మేబీ గందరగోళం ఉంటుంది. సో అక్కడ లోపల పెట్టడానికి ఏం వీలు లేదు నేను స్టే చేసే దగ్గర. సో బయటే పెట్టేసి వచ్చాను బైక్ వచ్చేసి. మరి అట్లా ఉంటుంది చూడాలి, చూస్తే కానీ తెలియదు. అసలు స్టార్ట్ అవుతుందా పక్కన పెట్టేసాను కాబట్టి వన్స్ వెళ్తే కానీ మనం చెప్పలేం. సో వన్స్ ఫ్రెష్ అయినాక మళ్ళీ అయితే ఇదే రూట్లో అయితే మనం వెనక్కి వస్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసి నేనుండే స్టేయింగ్ వచ్చేసి గచ్చిబౌలి ఏరియా ఫ్రెండ్స్. గచ్చిబౌలిలో ఉంటున్నాను. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే ఫ్రెండ్స్. ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే సాటర్డే సండే ఎలాగో ఫ్రీనే కదా. బట్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆఫీస్లో ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ ప్లస్ గిఫ్ట్ ఎక్స్చేంజెస్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందరు టీము కదా, ఇంకా కలవాల్సింది ఉంది, అందువల్ల వచ్చాను. అదే కాకుండా టీం అందరం కలిసి అవుటింగ్కి వెళ్తున్నాం అనమాట, సమ్ హోటల్కి అనమాట. సో అందువల్ల అయ్యా నా బండి చూడండి, ఆల్మోస్ట్ 1 month అయిపోయింది కదా, ఎలా ఉందో చూడండి. భయంకరంగా పాడైపోయింది. మొత్తం తుమ్మి. స్టార్ట్ అవుతుందా లేదా కూడా చూడాలి. సో ఫ్రెండ్స్ అది మొత్తానికి అయితే ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరాలన్నమాట. సో యాక్చువల్గా సడన్గా రావాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 1 month అయిపోయింది కదా. బండి చూసారు కదా ఎట్ట అయిపోయిందో, బైక్ గందరగోళం అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుందో లేదో, కొంచెం వెళ్ళేసి కింద బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వాటర్ వేసి కొంచెం అలా నీటి కడిగేస్తాను. కడిగేసి ఆఫీస్కి అయితే బయలుదేరేస్తాను. యాక్చువల్గా రేపు ఈవినింగ్ ఇంకొంచెం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండేసి కొంచెం అటా తిరిగేసి రేపు ఈవినింగ్ అయితే బయలుదేరాలనుకుంటున్నాను. రేపు ఈవినింగ్ కానీ డే ఆఫ్టర్ టుమారో కానీ వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఆఫీస్కి అయితే బయలుదేరాం వచ్చేసాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆఫీస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బట్ మానిటైజేషన్ దగ్గరగా ఉంది. కొంచెం నా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకేదన్నా వీడియోస్ చేయాలన్నా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్.
సో ఈ లెఫ్ట్లో ఉండేది ఫ్రెండ్స్ మా ఆఫీస్ వచ్చేసి. యాక్చువల్గా నేను అది మెయిన్ గేటు, బట్ కింద నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ అనమాట. సో మనం వచ్చేసి కింద నుంచి వెళ్ళాలి, పార్కింగ్లో పెట్టాలి కాబట్టి బైక్ వచ్చేసి, అందువల్ల కింద నుంచి వెళ్ళాలి లోపలికి. ఆల్మోస్ట్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ 4th ఫ్లోర్లోకి వెళ్ళాలి, కింద గ్రౌండ్లో బేస్మెంట్ 4లోకి పార్క్ చేయడానికి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం ఆఫీస్లోకి అయితే వచ్చేసాము. పార్కింగ్ లాట్లో బైక్ పార్క్ చేసి ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాను. నేను వెళ్ళాల్సిన ఫ్లోర్ 8th ఫ్లోర్లో అనమాట నా సిట్టింగ్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, బేస్మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఇంకొక యాక్సెస్ ఇవ్వాలి మనం లోపల ఆఫీస్లో. ఇక్కడ బిల్డింగ్ యాక్సెస్ ఇచ్చేసి మళ్ళీ మనం 8th ఫ్లోర్కి అయితే వెళ్ళడానికి వేరే లిఫ్ట్స్ ఉంటాయన్నమాట. వేరే లిఫ్ట్స్లో మన పైకి వెళ్ళాల్సి వస్తుంది. జస్ట్ ఊరికే సో నా సీటింగ్ అయితే ఇదన్నమాట. మా ఫ్రెండ్స్ని కలవాలి, మొత్తం మా వాళ్ళు క్యాఫ్టేరియాలో కూర్చోన్నారు, కలవాలన్నమాట. వెళ్ళేసి ఎక్కడ ఉన్నారు, ఇక్కడ బాగా బడ్డీస్ ఎక్కడ ఉన్నారు. బాబు బద్దం బాగున్నారా? ఏదో బాగున్నామండి. సో ఫ్రెండ్స్, ఆఫీస్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇప్పుడు వరకు. సో ఇంకా అన్ని విషయాలు నేను డిస్క్లోజ్ అయితే చేయలేను కదా కంపెనీకి సంబంధించి. సో మొత్తానికి బయటకు అయితే వచ్చాం టీంతో. ఇప్పుడు ఇందులో అయితే మాకు పార్టీ అన్నమాట. సో ఫ్రెండ్స్, అది మొత్తానికైతే ఆ విధంగా నడిచింది మన రోజు అయితే. సో ఇప్పుడు యాక్చువల్గా కంపెనీ వాళ్ళు కొంచెం ట్రీట్ ఇస్తాను, అంటే ఈ 2 సెలబ్రేషన్స్ ప్లస్ ఈవెంట్స్ ఉంటే అది కంప్లీట్ అయిపోయేసి
అంటే ఎవ్రీ ఇయర్ ఎండ్ వచ్చేసి క్రిస్మస్కి ముందు కొంచెం ఆఫీస్లో ట్రీట్ అనేది ఇస్తారనమాట, బయటికి తీసుకెళ్ళి. అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆఫీస్లో ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి. ఆ ల్యాప్టాప్స్ అవి తీసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. సో అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో పక్కనే వెనక లాస్ట్లో కనిపిస్తుందా బిల్డింగ్, ఇదిగోండి అక్కడ, ఇదిగో ఇక్కడ ఈ ఏరియాలో ఉంది కదా, ఆ బిల్డింగ్లో అనమాట. రెడీ అయినా అని చెప్పేసి అందులో ఇచ్చారు ట్రీట్. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మీకు నా ఛానల్ వీడియోస్ అయితే నచ్చినట్లయితే ఒకసారి నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నేను వీడియోస్ చేయడానికి కొంచెం నాకు ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే ఇవాళ వ్లాగ్ అయితే అదనమాట. నెక్స్ట్ వీడియో ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన దానికి లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ ఉందా లేదా ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే మనకి తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్.